అందరినీ తీసుకొని ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా కనీసం అసెంబ్లీలో ఆఫీస్ అనేది లేకుండా ఖాళీ చేయించి నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి అదేవిధంగా 9 సంవత్సరాల కాలం వాళ్ళకి అధికారం ఇచ్చిన ప్రజలు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కనీసం 5 నెలలు కానటువంటి పార్టీలోకి ఎవరిష్టం వాళ్ళదండి. మీ దాంట్లోకి వస్తేనే వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే వేరే పార్టీలోకి వస్తేనే చెడ్డోళ్ళ. అదే కడియం శ్రీహరి గారు మీ పార్టీలో ఉన్నన్ని రోజులు మంచోళ్ళే, బయటికి రాగానే చెడ్డోళ్ళు. ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. అడిగే అధికారం మీకు లేదు. మీకు సత్తా ఉంటే మీ క్యాండిడేట్ని గెలిపించుకోండి. అంతేగాని కడియం శ్రీహరి గారు ఆల్రెడీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద నమ్మకంతో వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను కూడా ఎండగట్టే వచ్చారు. వాళ్ళు ఎందుకు మారుతున్నామని చెప్పారు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు ఒకసారి వెనక్కి చూసుకుంటే, ఈరోజు వాళ్ళ కూతురు అరెస్ట్ అవ్వడం అయితేనేమి, ఈరోజు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, ఇంకా చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళ మీద వేసి రుద్దే ప్రయత్నం చేయడం సరైనది కాదు. వాళ్ళు అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఒక మంచి పార్టీలోకి వెళ్ళి మంచి ప్రజాసేవ అందిద్దామని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిండ్రు, నామినేషన్ వేసింది, అయిపోయింది. ఇంకా తిడితే ఏమొస్తుంది? అది చాలా తప్పు. వాళ్ళ దగ్గర జరిగింది గతంలో, అప్పుడు ఎవరో మేము మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు మొత్తానికైతే. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇటు కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అందులో ఇదొకటి. వాళ్ళు ఇస్తే పత్రాలు ఎందుకు ఇవ్వలేదండి? ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆర్డర్స్ కాపీస్ ఇవ్వాలి కదా. ఆ నోటిఫికేషన్స్లో అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీ ఉన్నాయి మాత్రం వాళ్ళు ఐడెంటిఫై చేసి పెట్టారు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, కొంతమందితోటి కోర్టులలో కేసులు వేపించిండ్రు. అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అవి మేము ఓపెన్ చేసి ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం. దాన్ని తప్పు పట్టడానికి ఎక్కడ లేదు. మీరు చేసి ఉండాల్సింది మీరు చేయలేదు, మేము చేస్తూ ఉన్నాము. ఇక బీజేపీలోకి పోయేటట్టయితే మాకేం అవసరం పోవడానికి? మాకేమైనా సంఖ్యాబలం తక్కువ ఉన్నదా? మాకేం తక్కువ ఉన్నదని పోతాం. ఇక్కడ గెలిచాము, రేపు అక్కడ గెలుస్తాం. ఈరోజు బీజేపీ గ్రాఫ్ అంతా పడిపోతూ ఉంది. అందుకే తెలంగాణ మీద పడ్డారు. ఇప్పుడు వచ్చి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో అక్కడ పడ్డారు. ఇప్పుడు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. నార్త్ సైడ్ అంతా కూడా ఇప్పటికే వాళ్ళకు పోయిందని తెలుసు. మాకు బీజేపీలోకి పోవాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉంటాం తప్పితే పార్టీ మరి బీజేపీలోకి పోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అందులో మతతత్వ పార్టీ, మాది సెక్యులర్ పార్టీ. మతతత్వ పార్టీలోకి పోయి మేము ప్రజల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోవచ్చు. మేము ఇస్తున్నాం అట్లేముండదండి. అది ఇష్టం, పార్టీ ఇష్టం. ప్రతిసారి కూడా నిలబెట్టకపోవడం అనేది ఉండదు. పరిస్థితులను బట్టి అదే సీఎం గారు గతంలో ఉన్న సీఎం గారు కూడా చెప్పారు, ఇష్టం ఉన్నప్పుడు నిలబెట్టుకుంటాం, ఇష్టం లేకపోతే అది పార్టీ ఇష్టం. అదేదో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నిలబెట్టలేదు అనేది అబద్ధం, అది కరెక్ట్ కాదు. ఎక్కడి నుంచి వస్తారు? కేంద్రంలో వస్తారా? రాష్ట్రంలో ఎట్లా వస్తారు? పార్లమెంట్ ఎలక్షన్లు గెలిస్తే ఇక్కడ అధికారంలోకి ఎట్లా వస్తారు? కొన్ని కేంద్రంలో వస్తారంటే 18 సీట్లతోటి కేంద్రంలో ఎక్కడ వస్తారు అంటే? అరే వాళ్ళు టచ్లో ఉన్నారు అని అనుకొని సంతోషపడనియండి బాబు. అట్లనన్నా ఊహాలోకాలలో రేపు ప్రభుత్వంలో వస్తున్నామని కొద్దిసేపు ఊహించుకొనియండి, తప్పే ఉన్నది. వాళ్ళకి ఒకటేసారి పోయే వరకు కొంచెం అయోమయంలో ఉన్నట్టున్నారు. సరే ఊహించుకొనియండి, మాకేం ప్రాబ్లం లేదు. మా వాళ్ళు ఎవరితో టచ్లో లేరు. మేమందరం కూడా స్ట్రాంగ్గానే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ ప్రభుత్వం అనేది సెంట్రల్లో రాదు. రేవంత్ రెడ్డి గారు అటు పోయే ప్రసక్తే లేదు. సరే, నా మీద ఛాలెంజ్ చేసాను కదా. నేను 5 నెలలు అవుతాను. 5 నెలల్లో నేను ఎన్నిసార్లు ఏ కార్యక్రమాలు వచ్చిపోయినా నాకు తెలుసు. 9.5 సంవత్సరాలు వాళ్ళ నాన్న ఉన్నాడే, మరి వాళ్ళ నాన్న ఏ కార్యక్రమాలకు వచ్చాడు, ఎన్నిసార్లు ప్రజలను కలిశాడు, ఎన్నిసార్లు వచ్చి కార్యక్రమాలు చేశాడు, అదొకసారి మాట్లాడాలి. ఫస్ట్ మాది చూపించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ ఈపు అన్నీ కనిపిస్తాయి. మమ్మల్ని ఎక్కడ విమర్శించడానికి వాళ్ళకి నైతిక హక్కు లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే పార్టీ, ప్రజల్లో ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ. నేను ఎన్నోసార్లు వచ్చాను, వెళ్ళాను. ఆయనకు బహుశా ఇంటెలిజెన్స్ వాళ్ళు లేరు కదా, రిపోర్ట్ సరిగా అందకపోయి ఉంటుంది. ఆయన అనేది పూర్తిగా అబద్ధం. నేను చాలాసార్లు కాన్స్టిట్యున్సీకి వచ్చాను. పెళ్ళిళ్ళు, పేరంటాలు, దేవుడి పూజలు అవి కూడా అటెండ్ అయ్యి వెళ్ళాను. నేను ఇంట్లో ప్రజలను కూడా కలిసినాను. అది చాలా అబద్ధం, సత్యదూరమైనటువంటి విషయం.
వాళ్ళ తండ్రి 9.5 సంవత్సరాలు ఎవరిని కలిసిండ్రో ఒక్కసారి ఆయన దానికి ఆన్సర్ చేసుకుంటే చాలు. మా గురించి విమర్శించాల్సిన అవసరం ఆయనకు లేదు. ప్రజలకు మేమేంటో తెలుసు, మా నాయకత్వం ఏంటో తెలుసు.